హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ అంజలి ఎస్ సో ఆయన పేరు వింటే ఆయన చేసే క్యారెక్టర్స్ అన్నీ ఆటోమేటిక్గా గుర్తొచ్చేస్తాయి అండ్ రీసెంట్గా థియేటర్లో ఓ సెన్సేషన్ని క్రియేట్ చేశారు డెఫినెట్లీ అందరూ ఆయన వాయిస్ వింటేనే భయపడతారు అలా క్రియేట్ చేసుకున్నారు అనమాట హీఈస్ నాన్ అదర్ దెన్ వన్ అండ్ ఓన్లీ అందరికీ తిరుపతిగా తెలుసు బట్ మన వశిష్ఠ గారు ఈరోజు మనతో పాటు ఉన్నారు కాబట్టి ఆయనతో మాట్లాడి చాలా విషయాలు తెలుసుకుందాం హాయ్ వశిష్ఠ గారు నమస్తే హలో అండి నమస్తే ఎలా ఉన్నారు సూపర్ మీరు నేను చాలా బాగున్నాను బట్ కొంచెం భయం వేస్తుంది తిరుపతి ఉన్నాడు వెళ్ళిపోయాడా పిలుస్తే వస్తాడు వద్దు సార్ మాకు అవసరం లేదు ఎనీవేస్ కంగ్రాచులేషన్స్ ఫర్ ద సక్సెస్ థ్యాంక్ యూ సో అంటే లైక్ ఒక ది ఎండ్ అయిన కథని తీసుకొని మళ్ళీ రీస్టార్ట్ చేసి ఎండ్లెస్ చేశారు దాన్ని యా బట్ వీటన్నిటికంటే ముందు ఇండస్ట్రీ నుంచి మీరు నేర్చుకున్నది ఏంటి ఇండస్ట్రీ నుంచి నేర్చుకుందంటే నేను ఆల్మోస్ట్ ఫస్ట్ టైం కెమెరా ఫేస్ చేసింది 2011లో దాదాపు 15 years ఆఫ్ జర్నీ సో బ్రతుకుతున్నానంటే ఈ బతుకుని నేర్చుకుందే ఇండస్ట్రీలో చెప్పుకోవచ్చు అంటే బేసికల్గా ఏంటంటే మనం ఇండస్ట్రీకి వచ్చే కొత్తలో కొన్ని హోప్స్ ఉంటాయి కొన్ని కళలు ఉంటాయి అవి చేయాలి ఇవి చేయాలని ఉంటాయి బట్ దెర్ ఆర్ సో మెనీ హడల్స్ సో అప్స్ అండ్ డౌన్స్ చూసాకే మీరు ఇక్కడికి వచ్చి ఉంటారు కాబట్టి ఆఫ్టర్ దోస్ అప్స్ అండ్ డౌన్స్ చూసిన తర్వాత వశిష్ఠ గారు నేర్చుకునేది ఏంటి కీప్ డూయింగ్ యువర్ బెస్ట్ ఆల్వేస్ అంటే నాకైతే నేను ఏదో ఒక గ్రామంలో పుట్టి కర్ణాటకలో అక్కడ నుంచి అంటే లోవర్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అసలు ఏమీ లేకుండా చాలా కష్టపడి వచ్చాను ఎదిగాను అండ్ వాట్ ఎవర్ ద నేమ్ పాపులారిటీ డబ్బు అండ్ బీట్ ఐఎమ్ మ్యారీడ్ అండ్ మై వైఫ్ even she is an actress and so ఇవన్నీ నా లైఫ్లో ఉన్న ప్రతిదీ నాకు ఇచ్చినది సినిమా సో ప్రతిదీ ప్లస్సే కానీ దర్ ఇస్ నథింగ్ దట్ ఐ వాంటెడ్ ఐ విష్డ్ ఫర్ అండ్ చేసే పని బాగా చేయాలి అనే ఒక్కటే ఇంటెన్షన్తో చేసుకుంటూ వచ్చాను ఈ రోజుకి అలానే ఉన్నాను అంతే ఎదురు చూస్తాను అంటే ఒక రైటర్ రాసిన పాత్రని మనం చేసేసరికి పోషించేసరికి తను అనుకున్నట్టుగా మనం పోషిస్తున్నామా తర్వాత అది బయట వచ్చిన తర్వాత జనంలోకి ఎక్కుతుందా వాళ్ళకి నచ్చుతుందా ఇంతే అండ్ ఐ ఆల్వేస్ వాంట్ టు డూ మై బెస్ట్ మీ తెలుగు ఇంత క్లారిటీగా ఉంది ఇంత క్లియర్గా ఉంది అంటే లైక్ ఎలా హౌ ద రెస్పెక్ట్ అంటే ఎంత ఎంత టైం పట్టింది తెలుగు నేర్చుకోవడానికి తెలియదండి నేను టైం తీసుకోలేదు అంటే సినిమాలు చేస్తూ చేస్తూ అలానే పికప్ అయిపోయింది అండ్ ఐ న్యూ తెలుగు ఒకటి ఐ హ్యావ్ దట్ యాన్సిస్ట్రల్ కనెక్షన్ కరీంనగర్ వాళ్ళు ఇక్కడ నుంచి అక్కడికి మైగ్రేట్ అయిన వాళ్ళు చాలా వెనక యా అండ్ ఆ తెలుగు రూట్స్ అయితే ఉంది కానీ అక్కడ నేను పుట్టి పెరిగిందంతా అక్కడ చదివింది కన్నడ మీడియంలో సో ఇలా ఉన్నప్పుడు మనకి ఓన్లీ వే టు లెర్న్ ద లాంగ్వేజ్ ఇస్ సినిమా సో సినిమాలు చూస్తూ ఎంతో కొంత నేర్చుకున్నాను తర్వాత మళ్ళీ సినిమాలు చేస్తూ ఎక్కువ నేర్చుకున్నాను చేస్తూ ఓకే సో ఐ కెన్ రీడ్ రైట్ నా స్క్రిప్ట్ నేను తెలుగులోనే తీసుకుంటాను అవునా యూ కెన్ రీడ్ ఆల్సో ఐ కెన్ రైట్ ఆల్సో మనం చాలా నేర్చుకోవాలి వశిష్ఠ గారి దగ్గర నుంచి ఈవెన్ ఐఎమ్ ఫ్రమ్ అంటే నేను చదువుతాను బట్ ఫాస్ట్గా చదవలేను కానీ ఐ కెన్ రీడ్ మళ్ళీ రాయలేను అవునా ఐఎమ్ బెటర్ దెన్ కానీ పుట్టింది పెరిగింది ఒరిస్సాలో ఓకే ఐఎమ్ ఫ్రమ్ ఒరిస్సా నైస్ కాకపోతే ఏంటంటే ఇప్పుడు సినిమాలు చూస్తూ మనం హీరోస్ని వాళ్ళని ఎక్కువగా ఇంపాక్ట్ క్రియేట్ చేస్తుంటారు మన మీద ఫర్ ఎగ్జాంపుల్ ఆడపిల్లలకైతే హీరోయిన్స్ ఎక్కువ ఇంపాక్ట్ క్రియేట్ చేస్తారు అబ్బాయిలకైతే హీరోస్ ఎక్కువ ఇంపాక్ట్ క్రియేట్ చేస్తుంటారు అలా వశిష్ఠ గారు చిన్నప్పుడు సినిమా చూస్తున్నప్పుడు ఏ క్యారెక్టర్స్ ఎక్కువగా ఇంపాక్ట్ చేసేవి నాకు చాలా 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 ఇంపాక్ట్ చేసినది ఇన్ఫ్లుయెన్స్ చేసినది అంటే కన్నడలో విష్ణు సార్ సినిమాలు రవిచంద్రన్ సార్ సినిమాలు సో రవి సార్ మటుకు చెప్పాలంటే ఆయన సినిమాలో వేసే కాస్ట్యూమ్ నాతో ఉండాలి అని హఠం పెట్టేవాడిని నేను చిన్నప్పుడు ఆ సినిమా ఏదో చూస్తాం కదా పోస్టర్లో అవి ఇవి సో అలాంటిది కావాలని గొడవ పెట్టేవాడిని అండ్ చిన్నప్పటి నుంచి నాకు సన్ గ్లాసెస్ అలవాటు దట్ ఈస్ బికాస్ ఆఫ్ విష్ణు సార్ సో అలా అండ్ చిరు గారి డ్యాన్స్ ఇష్టం నాకు సో మై ఫస్ట్ స్టేజ్ పర్ఫార్మెన్స్ వాజ్ ఇన్ మై ఫస్ట్ స్టాండర్డ్ ఫస్ట్ క్లాస్లో ముఠా మిస్త్రీ సాంగ్ పర్ఫామ్ చేశాను ఓకే క్రేజీ అసలు తెలుగులో ఫస్ట్ చూసిన సినిమా ఏంటి ముఠా మిస్త్రీ గరానమగుడు ఊహ తెలిసాక స్కూల్ డేస్లో అన్నమయ్య చూసాను చాలా నాకు అన్నమయ్య వన్ ఆఫ్ మై ఆల్ టైమ్ ఫేవరెట్స్ అది ఓకే అది నిన్నే పెళ్ళాడుతా ఓకే నాగార్జున గారి కంప్లీట్ అంటే లైక్
డ్రాస్టిక్ డిఫరెన్స్ ఉంది ఆ రెండింటికి. యా టోటలీ. బట్ అంటే లైక్ మాకు సినిమాలు చూస్తున్నాం, మీ డబ్బింగ్ తెలుసు కాబట్టి ఐ మీన్ మీ వాయిస్తో ఎక్కువ ఫ్యాన్స్. బట్ ఆఫ్ కెమెరా మీ వాయిస్కి ఎంతమంది ఫ్యాన్స్ ఉన్నారు? ఎప్పుడైనా ఏదైనా లవ్ లెటర్స్ కానీ లవ్ ప్రపోజల్స్ కానీ వచ్చాయా ఫర్ యువర్ వాయిస్? చాలా సిగ్గుపడుతున్నా, తిరుపతి సిగ్గుపడుతున్నా నేను సడన్గా. ఓకే, కాలేజ్ డేస్లో అంటే అప్పుడు మన కాలేజ్ టైంలో అయితే బేస్ వాయిస్ అని పిలుస్తారని కూడా తెలియదు మనకి. సో మన ఫ్రెండ్స్ అని కలిసి పార్టీ గిట్టి చేస్తుంటా, బాబు నువ్వు మాట్లాడరా డ్రిల్ చేసినట్టు ఉంటుంది బుర్రలో. ఫోన్లో మాట్లాడితే అయితే అసలు అర్థమయ్యేదే కదా వాళ్ళకి. ఇంకా కొంచెం ఎక్కువ బేస్ ఉండే అప్పుడు. ఐ హ్యాడ్ టు ప్రాక్టీస్ టు మెలో డౌన్. ఓకే, కొంచెం తక్కువగా. వన్ థింగ్ ఏంటంటే సినిమాకి వెళ్తాను, ఇండస్ట్రీలో వెళ్తాను అంటేనే ఫ్యామిలీస్ సపోర్ట్ చెయ్యరు, అది అబ్బాయి అయినా అమ్మాయి అయినా. బట్ మీకు ఎలా అంటే లైక్ మీరు సినిమాస్లో ఆ కాస్ట్యూమ్ చూసి కావాలని బెట్టి చేసేవారని నన్ను అన్నారు. బట్ మూవీలో యాక్ట్ చేస్తాను, అదే నా కెరియర్గా చేసుకుంటాను అంటే ఇంట్లో ఏమన్నారు? నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ నేనే ఎప్పుడు యాక్టర్ అవ్వాలి అని అనుకోలేదు. ఐ నెవర్ thought I will become an actor someday. You are an accidental actor? Yeah, wow. When I started. Okay. But after that, I'm from theatre background. Acting అనేది చాలా ఇష్టపడి చేసేవాడిని థియేటర్స్లో. స్టేజ్ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ కెమెరా. సో ఐ యూస్ టు ఎంజాయ్ దట్ థరోలీ. బట్ సినిమా అనేసరికి నాకు అసలు ఈ టెక్నికాలిటీస్ అదేం తెలియదు కదా, నేను చేయను అని చెప్పి వచ్చిన ఆఫర్స్ మానేద్దాం అనుకుంటే వాళ్ళు బలవంతంగా యాక్ట్ చేయించారు. కాకుండా నా ఫ్రెండ్స్ అందరికీ ఆఫర్స్ రావురా, చాలామంది ట్రయల్స్లో ఉంటారు, ఎన్నో సంవత్సరాలు ఒక ఆపర్చునిటీ కోసం ఎదురు చూస్తుంటారు. వచ్చిన ఆఫర్ మానేస్తా, బుర్ర ఉన్నా నీకు, బాగానే ఉన్నా చేయి అని పుష్ చేశారు. హుబ్లీ హుడుగురు అని ఒక సినిమా, కన్నడ సినిమా, అది రిలీజ్ అవ్వలేదు. ఆ తర్వాత ఆర్యాస్లవ్ అని ఒక సినిమా వచ్చింది, చాలా చాలా వెరీ మినిమలిస్టిక్ బడ్జెట్ సినిమా అది. అండ్ ఆఫ్టర్ దోస్ టూ ఐ వాంటెడ్ టు ఎక్స్పీరియన్స్ ద యాక్చువల్ ప్రొడక్షన్ వాల్యూస్. అంటే సినిమా అంటే ఎలా ఉంటుందో చూడాలి, ప్రాపర్ ప్రొడక్షన్ అని ఐ వాజ్ వెయిటింగ్. అప్పుడు నాకు వచ్చిన ఆఫర్ రాజాహులి, యష్తో పాటు. సో దట్ వాజ్ బిగ్ బ్యానర్ సినిమా. ఆ సినిమా రిలీజ్ అయిన తర్వాతే డిసైడ్ అయ్యాను, ఓకే దిస్ ఇస్ మై ప్రొఫెషన్. అండ్ అలాగనే ఆఫర్స్ వస్తుంది ఇంట్లో చెప్పినప్పుడు, యూనో కదా లోవర్ మిడిల్ క్లాస్ కన్జర్వేటివ్ మైండ్ సెట్. సినిమానా నో వే, సినిమా ఏమని చెప్పాలి బయట ఎవరైనా అడిగితే, కొడుకు ఏం చేస్తున్నావు అంటే సినిమాలో ఉన్నాను చెప్తామా, ఇంపాసిబుల్, నో ఏదో పని పడ్డా చేస్తున్నావు కదా, మూసుకొని చేసుకో. ఫస్ట్ జాబ్ ఏంటి మీరు చేసింది? ఫస్ట్ జాబ్ అంటే సినిమాకి ముందా? సినిమాకి అంటే లైక్ మీరు ఆర్టిస్ట్ కాకముందు మీరు చేసే జాబ్ ఏంటి ఫస్ట్? యాక్టర్ అంటే సినిమాకి రాకముందు నేను ఐ వాజ్ ఇంటూ ఐటీ, ఐ వాజ్ డెవలపర్. అంటే చాలా చాలా పనులు చేశానండి. ఐ ఇండిపెండెంట్ ఫ్రమ్ ద ఏజ్ ఆఫ్ 15. సో ఒక పాంఫ్లెట్ వేయడంతో మొదలైంది. సో అలాగే చాలా చాలా పనులు చేశాను. అంటే మీ ఫస్ట్ ఇన్కమ్ ఎంత as an independent? In life? In life. That was 50 rupees. 50 rupees? At the age of? 15. 15కి 50 rupees. ఏం చేశారు? ఆ అమౌంట్ ఏమైనా గుర్తు? పాంఫ్లెట్ వేసేవాడిని. అమౌంట్ ఒక ఫస్ట్ వచ్చిన నోట్ ఉంది, ఇంకా ఉంది ఇంట్లో. వావ్, గ్రేట్. చాలా మంది ఖర్చు పెట్టేస్తారు వెంటనే. సో మొదటి శాలరీ లైఫ్లో నేను అర్న్ చేశాను, నాకు నేనే తెచ్చుకున్న డబ్బిది పని చేసి అని ఐ ప్రిజర్వ్డ్ ఇట్. బేసికల్గా చాలామంది ఓపెన్ బుక్ ఉంటారు. ఆ బుక్లో ఎలా ఉంటుందంటే దే ఆల్ రైట్ ఓన్లీ హ్యాపీనెసెస్. ఇంటర్వ్యూస్లో చెప్తే అన్ని హ్యాపీ ఫేసెస్ ఆర్ సక్సెస్ అయినవి చెప్తూ ఉంటారు. డిడ్ యూ ఎవర్ ఫేస్ ఎనీ కైండ్ ఆఫ్ వాట్ వీ కెన్ సే, కొంతమంది బ్యాక్గ్రౌండ్ లేకుండా వస్తే వన్ కైండ్ ఆఫ్ ఇన్సల్ట్ లాంటివి చేస్తూ ఉంటారు. బట్ బై గాడ్స్ గ్రేస్ టచ్ వుడ్ మీరు ఎప్పుడు ఫేస్ చేయలేదని నేను అనుకుంటున్నా. బట్ ఏమైనా ఉన్నాయా అలాంటి? అంటే బ్యాక్గ్రౌండ్ లేక వచ్చినప్పుడు అండ్ మనకి ఏది తెలియకుండానే అడుగుపెట్టినప్పుడు చాలా నేర్చుకుంటూ ఉంటాం కదా. సో ఐ ఆల్వేస్ వాంటెడ్ టు లెర్న్ టు ద బెస్ట్ ఆఫ్ మై కేపబిలిటీ అండ్ దెన్ ఎగ్జిక్యూట్ థింగ్స్. అందుకనే ఫస్ట్ సినిమా ఆఫర్ వచ్చినప్పుడు మానేసాను, నేను వద్దని చెప్పా. అంటే ఐ డోంట్ నో, నాకు తెలియని పని నేను ఎలా చేయగలుగుతా, సో నేర్చుకుని తర్వాత ట్రై చేద్దామని ఆ ఒక ఇంటెన్షన్ ఉండే.
కానీ ఆ సినిమా అదే రాజాహులి సినిమా హిట్ అయిన తర్వాత చాలా ఆఫర్స్ వచ్చింది, పెద్ద హిట్, సూపర్ హిట్ సినిమా అది. అండ్ అందులో ఒక ఫ్రెండ్ యాంటీగా మారుతాడు చివరికి బికాస్ ఆఫ్ హిస్ లవ్ యాంగిల్. సో అలాంటి స్పీడ్ ఉన్నాడు సినిమా ఉంది కదా, అది. సో అందులో తమిళ్లో విజయ్ సేతుపతి గారు చేసే నా క్యారెక్టర్ నేను చేశాను. సో ఆ సినిమా పెద్ద హిట్. సో హిట్ అయిన వెంటనే ఆఫర్స్ వస్తాయి కదా రెగ్యులర్గా, అండ్ చాలా ఆఫర్స్ హీరోగానే వచ్చాయి నాకు. సో నేను అంటే ఐఎమ్ నాట్ రెడీ ఫర్ ఇట్ టు ప్లే అ లీడ్ రోల్, నేను ఇంకా రెడీ లేదు. అండ్ ఐ వాంట్ టు లెర్న్ ద క్రాఫ్ట్ అని ఆఫర్స్ మానేస్తుంటే వచ్చిన ఆఫర్ మానేస్తాడు కదా రేడు పిక్చర్ కొడుకు అది ఇది అంటారు. అండ్ ఆ తర్వాత నేను ఇంకా లెట్ మీ ఎక్స్ప్లోర్ నెగిటివ్ రోల్స్. నాకు పర్సనల్ ఫేవరెట్ అవును, కాకుండా పర్ఫార్మెన్స్కి ఒక ఫ్రీడమ్ ఉంటుంది నెగిటివ్ రోల్స్లో. చాలా మంది ఇదే చెప్తారు, అంటే దోస్ హూ వాంట్ టు డు యాంటాగనిస్ట్ నెగిటివ్ క్యారెక్టర్ పర్ఫార్మెన్స్కి స్కోప్ ఉంటుంది, ఒక ఫ్రీడమ్ ఉంటుంది. సో ఐ వాంటెడ్ టు ఎక్స్ప్లోర్ నెగిటివ్ రోల్స్ ఫస్ట్, సో దట్ ఒకటి యూ హ్యావ్ దట్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ ద క్యారెక్టర్ ఒకటి, ఇంకొకటి ఒక లెంత్ వైజ్ అయితే పాజిటివ్ రోల్ కంటే కొంచెం తక్కువ ఉంటుంది అంతే. అదర్వైజ్ యూఆర్ ఆల్మోస్ట్ యునో దేర్ ఈక్వలీ అనేట్గా ఉంటుంది. అండ్ దట్స్ హౌ ఐ కెన్ లెర్న్ టు షోల్డర్ ద మూవీ ఆన్ మై సెల్ఫ్ అని ఒక ఇంటెన్షన్తో నెగిటివ్ రోల్స్ చేయాలని అనుకుంటే ఇలా ఉన్న చాక్లెట్ ఉన్నట్టున్నావు, నిన్ను ఎవరు విలన్ చేస్తారు, నీకు గెలికేంటి వాళ్ళు. అండ్ విలన్గా అప్రోచ్ చేసిన తర్వాత మళ్ళీ లీడ్ రోల్స్ మొదలెడుతుంటే అప్పుడు మళ్ళీ నువ్వు విలన్ రావు, నిన్ను ఎవడు హీరో చేస్తాడు అనేటోళ్ళు. సో ఇప్పుడు హీరో అంటే విలన్ ఉంటావు, విలన్ అంటే చాక్లెట్ హీరో అంటావు. అసలు నీ ప్రాబ్లం ఏంటి? పర్ఫార్మెన్స్ నాది, కష్టపడేవాడిని నేను. సో నా డైరెక్టర్కి నా పర్ఫార్మెన్స్ నచ్చిందంటే, ఆ తర్వాత సినిమా బయట వచ్చిన తర్వాత జనాల్లోకి వెళ్ళిందంటే వాళ్ళు ఆ క్యారెక్టర్ మెప్పుకుంటే అంతే కదా. దట్స్ వాట్ ఐ వాంట్ టు డూ ఇన్ లైఫ్, నాట్ టు ప్రూవ్ యునో the backbiters. Yes, exactly. But అంటే లైక్ ద వే అంటే లైక్ మీరు ఇప్పటివరకు చేసిన క్యారెక్టర్స్లో చూసుకుంటే ఎక్కువగా ఉన్నది యాంటాగనిస్ట్ క్యారెక్టర్స్, నెగిటివ్ క్యారెక్టర్స్ ఎక్కువగా ఉన్నాయి. బట్ ఎప్పుడైనా ఆలోచించారా టైప్ కాస్టింగ్ అయిపోతుందేమో, ఓన్లీ దీస్ కైండ్ ఆఫ్ క్యారెక్టర్సే వస్తున్నాయి అని? అలా మిస్ చేసుకున్న ఆపర్చునిటీస్ ఏమైనా ఉన్నాయా? లేదండి, అంటే ఐ గెట్ ఆఫర్స్ వస్తూనే ఉంటాయి. అంటే నెగిటివ్ రోల్సే ఆఫర్ వస్తుంది కాదు, పాజిటివ్ రోల్స్ కూడా చాలా వస్తుంది. కానీ ఐ వాంట్ టు ప్లే ఇంపాక్ట్ఫుల్ క్యారెక్టర్స్ ఓన్లీ. ఓకే. అండ్ అది షేడ్ పక్కన పెడితే ఆ క్యారెక్టర్ ఎంత డీప్గా ఇన్వాల్వ్ అయ్యింది, బ్లెండ్ అయింది సినిమాలో, ఆ క్యారెక్టర్ వల్ల సినిమాలో మలుపు తిరిగిందంటే కదా, అప్పుడు నాకు అలాంటి క్యారెక్టర్స్ నచ్చుద్ది. అండ్ ఐ వాంట్ బిగర్ మీటీ రోల్స్. సో అలా వచ్చిన ఆఫర్స్లో ఈ క్యారెక్టర్ నచ్చిందంటే, ఆ క్యారెక్టర్ ఏదో కొత్తతనం ఉంది, క్యారెక్టర్కి మల్టీ షేడ్స్ ఉంది, మల్టీ ఫెసెట్స్ ఉంది అని అంటే అది జనరల్లీ అలాంటివి చూసుకొని పిక్ చేస్తాను. ఓకే. సో యష్ గారు ఏంటంటే సీరియల్స్ చేసేవారు స్టార్టింగ్లో. ఆయన సీరియల్స్ చేసి నాకు తెలిసి కేజీఎఫ్ వచ్చిన తర్వాత కన్నడ ఇండస్ట్రీ నుంచి ఎవరైనా వస్తున్నారు అన్నా, ఏదైనా సినిమా వస్తుంది అని అన్నా, అఫ్కోర్స్ బిఫోర్ ఉండేవి హిట్స్ ఉన్నాయి, బట్ ఎక్కువగా ఎక్స్పెక్టేషన్స్ పెంచింది కేజీఎఫ్ సినిమా. సో యు ఆర్ ఆల్సో పార్ట్ ఆఫ్ ద మూవీ. అండ్ చాలామందికి వశిష్ఠ అనగానే గుర్తొచ్చేది కేజీఎఫ్ సినిమా. సో వెన్ యూ గాట్ ద కాల్, సో ప్రశాంత్ గారి దగ్గర నుంచి ఎప్పుడైతే కాల్ వచ్చిందో ఎలా అనిపించింది? సో ఎక్స్పెక్టేషన్స్ లేకుండా వచ్చిన సినిమా కేజీఎఫ్. ఆ తర్వాత కేజీఎఫ్ చాప్టర్ 2 వేరే లెవెల్లో ఉంది, ఇంకా 3 గురించి మనం మాట్లాడాల్సిన అవసరం లేదు. సో ఎస్, ఎలా సక్సెస్ కానీ ఆఫర్ వచ్చినప్పుడు ఎలా? నాకు ఆఫర్ వచ్చినప్పుడు ఏమంటే ఆల్ ఆఫ్ అస్ న్యూ దట్ వీఆర్ గన్ మేక్ వన్ బిగ్ కన్నడ సినిమా అంతే. అండ్ ప్రశాంత్ మూవీ, ప్రీవియస్ మూవీ ఉగ్రం, అది చాలా మంచి సినిమా, చాలా అద్భుతంగా థియేటర్స్లో ఆడిన సినిమా అది. ఆ సినిమా చూసిన తర్వాత ఎవ్రీబడి వుడ్ లైక్ టు వర్క్ విత్ ప్రశాంత్. అలానే నాకు కూడా ఒక ఫీలింగ్ ఉండే. బట్ ఆ టైంకి ఏంటంటే ఆల్మోస్ట్ నాది ఈ సపోర్టింగ్ క్యారెక్టర్స్ దాటి లీడ్ క్యారెక్టర్స్లోకి వస్తున్న టైంలో ఈ ఆఫర్ వచ్చింది నాకు. సో అదే చెప్పాను ఆయనకి, ఐఎమ్ ప్లేయింగ్ లీడ్ రోల్స్ నౌ, ఐ వాంట్ టు టేక్ మై కెరియర్ ఇన్ దిస్ రూట్, సో అండ్ సో రూట్. సో దానికి ఏ రకమైన అఫెక్ట్ కాకుండా సో ఉండాలి క్యారెక్టర్ అని అది మాత్రమే ఎదురు చూస్తాను నేను. అదర్వైజ్ ద స్కేల్ ఆఫ్ ద మూవీ, ద
plan, the whole plot of the movie, everything seems so big, and I'm very sure this movie will be a big one, definitely a big one in Kannada industry. And ఎప్పుడైతే సినిమా ఆల్మోస్ట్ 60-70% షూట్ అయిన తర్వాత పాన్ ఇండియాకి లెవెల్కి తీసుకెళ్ళాలి అని అంటే ఆలోచన వచ్చిందో 2 చాప్టర్స్లో రాబోతుంది అని ఫిక్స్ అయ్యారో అప్పుడు మనకి లైక్ ఎలా ఉండబోతుంది రిసెప్షన్ అని యువర్ థింకింగ్, యువర్ స్కెప్టికల్, బట్ యష్ వాజ్ సో కాన్ఫిడెంట్. హీ టుక్ ద మూవీ ఎవ్రీవేర్. హీ అంత ఎఫర్ట్ పెట్టి అంత తిరిగి జనాల్లోకి తీసుకెళ్ళాడు, అండ్ దానికి వచ్చిన రిజల్ట్ మనకందరికీ తెలిసిందే. సో ఇట్ ఈస్ డెఫినెట్లీ బిగ్ బిగ్ ప్రైడ్ ఆఫ్ కన్నడ సినిమా. ఎస్. ఆఫ్టర్ దట్ ప్రశాంత్ గారితో ఏమైనా ప్రాజెక్ట్ ఎందుకు జరగలేదు? క్యారెక్టర్స్ బట్టి కదా, ఆ క్యారెక్టర్కి సూట్ అవుతాడంటే ఓకే అఫ్ కోర్స్ దిల్ కాస్ట్. తర్వాత చేసింది ఒకటే సినిమా కదా. అండ్ హీస్ కమింగ్ విత్ సలార్ చేశాడు, అండ్ సలార్లో ప్రభాస్ గారికి నేను కన్నడలో వాయిస్ డబ్ చేశాను. ఏదో రకంగా అయితే ఉంటున్నారు. దట్స్ మై టీమ్. ప్రశాంత్ గారు అంటే మర్చిపోవట్లేదు, ఏదో రకంగా అయితే ఉంచుతున్నారు. ఎస్. సో తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత నౌ యూ ఆర్ డూయింగ్ డైరెక్ట్ తెలుగు మూవీస్ ఆల్సో. సో అంటే లైక్ కన్నడ ఫిలిం ఇండస్ట్రీకి తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి మీరు చూసిన డిఫరెన్స్ ఏంటి? అలా ఏం లేదండి, అంటే ఇండస్ట్రీ పరంగా ఇట్స్ ఆల్ సిమిలర్, వెరీ సిమిలర్. అంటే నేటివిటీ మారుతాయి. అక్కడ కర్ణాటకలో కన్నడ నేటివిటీ వేరు, తెలుగు నేటివిటీ వేరు. అదే ఇంకా అంతే తప్ప నాకు పెద్ద డిఫరెన్స్ అయితే కనిపించలేదు. అండ్ ఓన్లీ థింగ్ దట్ మేక్స్ మీ హ్యాపీ అండ్ నా పర్సనల్ ఫీలింగ్ అంటే వెరైటీ ఆఫ్ క్యారెక్టర్స్ రాస్తున్నారు. ఓకే. అండ్ అందుకే వరుసగా కనిపిస్తున్నా మీకు. అండ్ దోస్ క్యారెక్టర్స్ ఆర్ లైక్ ఐ హావ్ నెవర్ హర్డ్, నెవర్ డన్ అని ఇలాంటి క్యారెక్టర్స్ మోస్ట్లీ. సో అండ్ ఐ థింక్ ఏవంలో కూడా యువర్ క్యారెక్టరేషన్ ఇస్ వెరీ నైస్. నాకు అక్కడ నుంచి మార్క్ పడిపోయింది చూసి, అసలు ఎవరు ఈయన, ఈజ్ కంప్లీట్లీ చాలా డిఫరెంట్గా చేస్తున్నారు. అండ్ ఎనీ క్యారెక్టర్కి ప్రాణం పోస్తారు. టు బి వెరీ ఫ్రాంక్గా చెప్పాలి అని అంటే ద బెస్ట్ కాంప్లిమెంట్ యూ గాట్ ఆఫ్టర్ ఓదెలా 2 అని అంటే ఎవరి దగ్గర నుంచి వచ్చింది ఫ్రమ్ ద ఇండస్ట్రీ? మోస్ట్ ఆఫ్ దెమ్ అంటే ఒక్కరు చెప్పారు, మనకి ఇంకో సోను సూద్ దొరికాడు అని. ఇంకో సోను సూద్ కాదు నేను. అండ్ ఇంకొకరేమో సోను సూద్ క్యారెక్టర్ అంటే పశుపతి క్యారెక్టర్ ఏ ఫీలింగ్ అయితే ఉండిందో మనకి, దానికంటే 100% ఎక్స్ట్రా మీరు ఇచ్చేసారు. అది ఇది పొగడారు. ఓకే, అంటే ఎనీబడి ఈజ్ అప్రిషియేటింగ్ యువర్ వర్క్, యూ టెన్ టు ఫీల్ గుడ్. బట్ మనకి ఆ క్యారెక్టర్ అలా వాళ్ళని ఆకట్టుకుంది అని అంటేనే కదా మనకి సక్సెస్ అని. ఎగ్జాక్ట్లీ. బట్ పశుపతి దగ్గర లేనిది మీ దగ్గర ఉన్నది ఒకటి, తిరుపతి దగ్గర ఉన్నది ఒకటి చెప్తా. పశుపతి అంటే మనకి సోను సూద్ గారు చేశారు, బట్ హీ డిడెంట్ గివ్ వాయిస్. ఇక్కడ వాయిస్ మీరే, అక్కడ పర్సను మీరే. ఆ ఇంపాక్ట్ అందుకోసమే చాలా ఎక్కువ పడింది. ఓకే, వెల్ యూ ఆర్ డూయింగ్ దీస్ కైండ్ ఆఫ్ క్యారెక్టర్స్. సో మీ వైఫ్ దగ్గర క్యారెక్టర్స్ అంటే నారప్పలో కేజీఎఫ్ ఆఫ్ కోర్స్ వి వర్ టాకింగ్ అబౌట్ నారప్ప క్యారెక్టర్, అది ఒక ఎత్తు. నయీం డైరీస్ అని ఒక సినిమా చేశా. అన్ఫార్చునేట్లీ డింట్ గెట్ అ గుడ్ రిలీజ్, కానీ ద క్యారెక్టర్ ఇస్ సో అమేజింగ్ ఫర్ ఎనీ యాక్టర్. దట్స్ లైక్ అ మీటీ రోల్ ఎనీబడి వుడ్ వాంట్ టు డూ. అండ్ తర్వాత ఏవం, తర్వాత సింబా, ఇట్స్ సచ్ అ poised police character, positive shade. And Odella railway station guరించి మనం చెప్పక్కర్లా. It's not a villain. He's a very innocent man who was driven up the wall. He was cornered by his wife. అందుకే అలా మెంటలీ మారాడు. So he became violent because of that pressure on him. Yeah, true. So అలాంటి డిఫికల్ట్ లేయర్స్ ఉన్న క్యారెక్టర్స్ ఒక ఆర్టిస్ట్కి దాన్ని మించిన గిఫ్ట్ అంటే ఉండదండి. దట్స్ ట్రూ అండి. అంటే లైక్ ఓదెలా 1 పర్టికులర్గా చూస్తే అందరికీ అర్థమవుతుంది. హెబ్బా రాధా క్యారెక్టర్ వల్లనే తిరుపతి ఎట్లా తయారయ్యాడు. వన్స్ ఆయన చనిపోయిన తర్వాత చచ్చిపోవచ్చు కదా, ఎందుకు సమాధి సెక్షన్, మీ సెక్షన్ మీరే తెచ్చుకున్నారు, మేమేం చేయలేం సార్ దానికి, వీ కాంట్ డూ ఎనీథింగ్ సార్. ఇందులో the whole story revolves around that character, Tirupati. Yes. So
నాయకుడు ప్రతినాయకుడు అనే కేటగిరీలో రాదు, ఇది కథానాయకుడు. కథానాయకుడు ఇది బాగుంది యాక్చువల్లీ. నెక్స్ట్ టైం నేను ఇంటర్వ్యూ చేసినప్పుడు ఇది వాడతాను, కథానాయకుడు వాడతాను. ఇట్స్ వెరీ నైస్. బట్ యు ఆర్ డూయింగ్ దీస్ సచ్ కైండ్ ఆఫ్ ఏం చేసినా సరే మీరు అంటే లైక్ కోపం వస్తుంది ఆ క్యారెక్టరేషన్లో మిమ్మల్ని చూసినప్పుడు. మాకు ఫస్ట్ తిరుపతిగా చూసినప్పుడు వదలలో కూడా కోపం వచ్చింది. అఫ్కోర్స్ ఓకే వైఫ్ అలా చేసిన పాపం అనిపించిన ఒకనొక పాయింట్ ఆఫ్ టైంలో కోపం వస్తుంది. సో మీ వైఫ్ ఎప్పుడైనా సరే ఏదైనా సినిమాలో ఏ క్యారెక్టర్ అయినా చూసి తిట్టినది ఏదైనా ఉందా? అంటే ప్రేమగా తిట్టినది ఉంది. ఓహో, ప్రేమకి తిట్టిందా? రాక్షసుడా అని. క్యూట్. ఏ సినిమాకి? ఏవంకి ఓదెలా చూసినప్పుడు ఆ ఓపెనింగ్ సీన్స్లో చిప్పర్ కట్తో కొడుతుంటే అమ్మా ఇదేంటిది ఇలాంటిది చేసా పర్లేదు ఏం కాలేదు నీకు ఏమవుతుంది. ఆయనకేం కాలేదండి, పాప ఎదురుగుండా అమ్మాయికి జుట్టు పట్టుకుని లాగితే మొత్తం వచ్చేసింది. అలాగింది నేను కాదు, పంతులు గారు, శ్రీకాంత్ గారు. కానీ మాకు మిమ్మల్ని చూపించారు సార్, మాకు మిమ్మల్ని చూపించారు. తిరుపతి లాగింది ఇందులో అంటే బెస్ట్ పార్ట్ ఇన్ ఓదెలా 2 ఫర్ మీ వాజ్ ఐ డెంట్ డూ ఎనీథింగ్ టు ఎనీబడి ఫిజికలీ. సో ఓదెలా 1లో అయితే ప్రతి ఎపిసోడ్ నేనే ఉన్నా, ఫిజికలీ ఐ వాజ్ దేర్. ఇందులో మన శ్రీకాంత్ గారు మన సర్పంచ్, సో వాళ్ళకి ఇచ్చేసాను, యూ టేక్ ద లెగసీ ఫార్వర్డ్. కాదు, నాకు ఒక చిన్న డౌట్. బేసికలీ యూఆర్ అన్ ఇంట్రోవర్ట్ ఆర్ ఎక్స్ట్రోవర్ట్? కైండ్ ఆఫ్ మిక్స్ ఆఫ్ బోత్. ఓకే. సో వైల్ యూఆర్ డూయింగ్ రొమాంటిక్ సీన్స్ కావచ్చు, రేప్ సీన్స్ కావచ్చు, కొంచెం ఇబ్బందికరంగా ఉంటుందా? డెఫినెట్లీ అండి. అంటే అపోజిట్ ఆర్టిస్ట్ని అంటే మనకి తెలియని ఒక ఆర్టిస్ట్ అయితే, ఎస్పెషల్లీ కొత్త వాళ్ళు ఉంటాయి అక్కడ, కొత్త ఆర్టిస్ట్ ఉంటే ఇంకా ఎక్స్ట్రా ఇబ్బందికరంగా ఉంటుంది. అది ఆ కోఆర్డినేషన్ ఉండాలి, ఆ సింక్ ఉండాలి. ఎక్స్పీరియన్స్డ్ యాక్టర్ అంటే మనకి మూమెంట్స్ ప్రతిదీ మనం చెప్పనక్కర్లా, సో ఇట్స్ ఈజీ. అండ్ ఎంతే కంఫర్టబుల్గా చేసినా కూడా దట్ ఈస్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక రేప్ సీక్వెన్స్ అనుకోండి, ఇట్స్ నాట్ ఎ నైస్ థింగ్ టు డూ ఆర్ నైస్ థింగ్ టు ఫీల్. అండ్ ప్రతిసారి అమ్మ వెరీ మచ్ సారీ, దిస్ ఇస్ ద సీన్, ఇలా ఉండబోతుంది. సో జస్ట్ అండర్స్టాండ్ ద డైనమిక్స్ ఆఫ్ ద క్యారెక్టర్ అండ్ నాది ఇలా నా మూమెంట్స్ ఇలా ఉంటాయి, ఇలా చేస్తా. సో ఐఎమ్ సారీ ఇఫ్ అట్ ఆల్ ఇఫ్ దెర్ ఇస్ ఎనీ బ్యాడ్ టచ్ అని చెప్పి దండం పెట్టి ఆ తర్వాత స్టార్టా. ఓకే, డన్. అంటే బేసికల్గా ఒకనొకప్పుడు చలపతిరావు గారు ఎక్కువగా చేసేవారు దిస్ కైండ్ ఆఫ్ క్యారెక్టర్. సరదాగా అంటే ఆయన షూటింగ్ కాకుండా బోరింగ్ ఏదో ఉండి వాటర్ తాగడానికి వెళ్తుంటే అక్కడున్న ఆడవాళ్ళందరూ అమ్మో ఆయన మమ్మల్ని రేప్ చేయడం కోసమని చూసి భయపడిపోయి వెళ్ళిపోయేవారంట. అలా జరిగేదంట. సో అలా ఎప్పుడైనా మీరు నార్మల్గా బయటికి వెళ్తున్నప్పుడు ఫలానా పర్సన్ ఫలానా క్యారెక్టర్ చేశారు, యాంటాగనిస్ట్ క్యారెక్టర్ చేశారు, విలన్గా చేశారని గుర్తుపట్టి మీ దగ్గరికి వచ్చి మాట్లాడడం లాంటివి జరిగినాయా? ఇలా మీరు చెప్పినట్టు పరిగెత్తలేదు, ఇది రివర్స్. ఇక్కడ చాలా మందికి నా కెరియర్లో అమ్మాయిల అఫెక్షన్ చాలా దొరికింది నాకు. మేము అమ్మాయిలందరం బేస్ వాయిస్కి పడిపోతాం అలా. సో లాట్ ఆఫ్ గుడ్ women following, they all love me, appreciate my work, love my work in fact. And నా లైఫ్లో ఎప్పుడు అంటే చిన్నప్పటి నుంచి I have lot of instances wherein I needed something, I wanted something, లేదా ఏదో డిఫికల్టీలోనే ఉన్నానంటే నాకు హెల్ప్ చేసిన అమ్మాయిలే ఎక్కువ. సో యాక్టర్ అయిన తర్వాత కూడా నాకు చాలా అఫెక్షన్ అప్రిసియేషన్ ఇచ్చింది అమ్మాయిలే. మీ మ్యారేజ్ లవ్ మ్యారేజా? ఎస్. ఓ హౌ? హూ టుక్ ఫస్ట్ స్టెప్, మీరా ఆవిడ? అది అంటే వి వర్ ఫ్రెండ్స్. ఓకే, ఫ్రెండ్షిప్తో మొదలయ్యి అర్థమైపోయింది సార్. అది ఎప్పుడు ఎలా జరుగుతుందో తెలియదు, ఫ్రెండ్స్ అంటే ఆటోమేటిక్గా అయిపోయింది అంతే కదా? లేదు, అంటే మ్యూచువల్ అడోరేషన్ ఫర్ ఈచ్ అదర్స్ వర్క్ అలా స్టార్ట్ అయిన జర్నీ. ఓకే. అండ్ మ్యూచువల్ రెస్పెక్ట్ ఫర్ ద పర్సనాలిటీ, అలా అది క్లోజ్ ఫ్రెండ్స్ అయ్యాం. ఆ క్లోజ్ ఫ్రెండ్స్ అయిన తర్వాత లైఫ్లో ప్రతి ఒక్కరికి ఏదో ఒక మంచి చెడు జరుగుతూనే ఉంటుంది కదా లైఫ్లో. అండ్ వెన్ వీ యూస్ టు బౌన్స్ ఇట్ టు ఈచ్ అదర్, సో అలా వ్యక్తిని ఇంకా ఎక్కువ తెలుసుకుంటూ ఆ స్నేహ, ఆ రెస్పెక్టు అది ప్రేమగా మారుతుంది.
వావ్ So yeah, that happened with us, and yeah, it was me who proposed her. వావ్ గ్రేట్. సో వన్ థింగ్ చెప్పండి, అంటే లైక్ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉండి అంటే లైక్ కొంచెం అవుట్ ఆఫ్ బాక్స్, కొంచెం పర్సనల్గా వెళ్తున్నా, ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉండి మ్యారేజ్ చేసుకుంటారు అని అంటే చాలామంది ఏమనుకుంటారు, రీసెంట్ టైంలో చాలామంది ఏమనుకుంటారు అంటే రిస్క్ అండ్ కలిసి ఉంటారో లేదో అని ఈ క్వశ్చన్ మార్క్స్ అన్నీ ఉంటాయి చాలామందికి. బట్ ఏమైనా చెప్పాలి మీ మీ పర్సనల్గా, వాట్ ఈజ్ లవ్? లవ్ అంటే ఏంటి? దాన్ని అలా అంత ఈజీగా ఎక్స్ప్రెస్ చేస్తే, డిఫైన్ చేసేస్తే లవ్ కాదండి. ఓకే, బట్ మీ పర్సెప్షన్? లవ్ ఇస్ డివైన్, ఓకే, which cannot be expressed in a word or a sentence. You have to experience it. అండ్ అది ఒక చెప్పానా, అది డివైన్. అది దేవుడు చూసారా అంటే చూసుంటారా, సినిమాలో చూడటం వేరు. అవును. హ్యావ్ యూ సీన్ గాడ్? సో హ్యావ్ యూ ఫెల్ట్ గాడ్? అప్పుడప్పుడు ఎప్పుడైనా దేవుడు ఉన్నాడు సో మీ లైఫ్లో ఏది వర్కౌట్ అవ్వట్లేదు, చాలా బాధలో ఉన్నప్పుడు ఎవరిని తెలుసుకుంటారు? అఫ్ కోర్స్ మనం ప్రేమించిన వాళ్ళని, లేదా దేవుడు. దేవుడు. సో ఇఫ్ యూ కెన్ టాలీ, సో మనకి ఏదో మన లాస్ట్ డెడ్ ఎండ్లో ఉన్నామన్నా కూడా లైఫ్లో మనకి లేదు, ఇబ్బంది, కంగారు వద్దు, నువ్వు బాగుపడతావు అని, దిస్ టూ షల్ పాస్, కీప్ గోయింగ్ అని మనల్ని ఆదరించేవాళ్ళు, వదిలించేవాళ్ళు మన ప్రేమించిన వాళ్ళే. మీరు ఎలాంటి పరిస్థితిలో ఉన్నారు అనేది వాళ్ళకి ఇంపార్టెంట్ కాదు, మీరు ఇంపార్టెంట్. సో మనకి ఆ దేవుని తర్వాత ఇంకొకరు ఎవరైనా లైఫ్లో అలాంటి ఒక ఫీలింగ్ ఇస్తారంటే మనం ప్రేమించిన వాళ్ళే. సో దట్ ఈస్ లవ్ ఇస్ డివైన్, అండ్ గాడ్ డిజైన్స్ థింగ్స్ ఫర్ యూ. ఆ డిజైన్లో వచ్చిన పార్ట్నరే మన లైఫ్ పార్ట్నర్. వావ్, ఎంత బాగా ఎలాబరేట్ చేసి భలే చెప్పారు. చిన్న చిన్న గొడవలన్నీ జరుగుతుంటాయి కదా? గొడవ జరగకపోతే అది ఫ్యామిలీయే కదండి. ఫస్ట్ సారీ ఎవరు చెప్తారు అయితే? జనరలీ ఇది మీరు ఒక అమ్మాయి అయి ఉండి క్వశ్చన్ అడగొద్దు యాక్చువల్లీ. నేను ఒప్పుగాను సార్, చారి గారు చెప్పాలి మీరు ఫస్ట్ సారీ. చెప్తా, మనోడు కాల్ చేస్తా ఇంటర్వ్యూ అయిన తర్వాత. తెలీదా? అవన్నీ పక్కన పెడదాం, ఫస్ట్ మీ ఇద్దరులో ఫస్ట్ సారీ ఎవరు చెప్తారో చెప్పండి. అదే ఒక అమ్మాయి అయి ఉండి ఈ క్వశ్చన్ అడగొద్దమ్మా అంటున్నా. అయ్యో నేను చెప్తానండి సారీ, నేనైతే చెప్తాను సార్. లైఫ్ లో చెప్పాల్సిందే సారీ అని, ఓ మొగుడు పెళ్ళంలో ఉండదు, ఆ ఎక్స్చేంజ్ ఉంటది. కానీ ఫస్ట్ లేదా మెనీ టైమ్స్ అని వస్తే పాపం అబ్బాయిలకు ఆప్షన్ లేదండి. చాలు, అసలు కరెక్ట్ క్వశ్చన్ అడిగాను. ఏమంటావమ్మా? హలో, ఓకే 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 ఓకే, నాకు అర్థమైంది. ఇప్పుడు టాపిక్ చేంజ్ అయిపోతే మనం ఇరుక్కుపోవాల్సి వస్తుంది. వద్దు వద్దు వద్దు, మనం మాట్లాడుకుంటాం కదా, మళ్ళీ ఎందుకు కాల్? ఎప్పుడు అందరినీ బుక్ చేసేదాన్ని, నేను బుక్ అయిపోయాను. ఓకే ఓకే, డన్. కాదు, బై ది వే కంగ్రాట్స్. థ్యాంక్ యూ సో మచ్, అండ్ ఐ విష్ యూ ది బెస్ట్. వెల్కమ్ టు ది క్లబ్. థ్యాంక్ యూ. ఫ్యామిలీ క్లబ్. డెఫినెట్లీ పిలుస్తా, రావాలి మరి మీరు కూడా. ఖచ్చితంగా వస్తారు. అండ్ ఇద్దరు చాలా బాగా తెలిసిన వాళ్ళు. మై బెస్ట్ విషెస్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఎస్, కమింగ్ టు ఇంటర్వ్యూ పాయింట్ వీక్ వస్తే, మీరు అంటే లైక్ మీ వాయిస్, మీరు అన్నారు కాలేజ్ చదువుతున్నప్పుడు నా వాయిస్ని నేను తగ్గించుకొని మాట్లాడాను, బట్ నా వాయిస్తో కూడా పాడచ్చు అని మీకు ఫస్ట్ సాంగ్ పాడమని ఆపర్చునిటీ ఎలా వచ్చింది? నేను చిన్నప్పటి నుంచి పాడుతున్నా. అండ్ ఒక్కసారి కసెట్లో నా పేరుని చూసుకోవాలి అనే ఒక ఆశ అయితే ఉండేది. పెద్ద సింగర్గా ఏదో ప్రూవ్ చేయాలని ఎప్పుడు అనుకోలేదు, కానీ ఐ లవ్ సింగింగ్, ఐ లవ్ మ్యూజిక్. అండ్ అది నాయన ఇన్ఫ్లుయెన్స్. మన ఇంట్లో ఒక దాదాపు 3,500 కసెట్స్ ఉంది, ఇంకా ఉన్నాయి, టేప్ రికార్డ్స్ ఉన్నాయి. సో సాంగ్స్ విని టీవీ లేదు ఇంట్లో, పెరసనం. సో పాటలు విను, పాటలు నచ్చిందా సినిమాకి వెళ్ళు. సో ఏదో సినిమా పాట నచ్చిందంటే కంపల్సరీ ఆ సినిమాకి తీసుకెళ్ళాలి నన్ను వెంట పెట్టేవాడిని. అలా స్టార్ట్ అయింది లైఫ్లో. మ్యూజిక్ వల్లనే చాలా నేర్చుకున్నాను, మ్యూజిక్ వల్లనే నా లైఫ్లో చాలా మలుపులు తిరిగింది. అండ్ మైసూర్లో నేను స్కూలింగ్ అది మైసూర్లో జరిగింది. బెంగళూరుకి రావడానికి మెయిన్ రీజన్నే మ్యూజిక్. హంసలేఖ గారు రా కలిసి ఉండు, నేను స్టార్ట్ చేస్తా అన్నారు, వాయిస్ బాగుంది అని. ఆ ఒక్క మాటకి నేను అలానే షిఫ్ట్ అయిపోయాను, రిలోకేట్ అయిపోయాను. అండ్ ఐ వాజ్ లెర్నింగ్ అండర్ హిమ్, బట్ ఐ హ్యాడ్ టు పర్స్యూ మై ఎడ్యుకేషన్ ఆల్సో.
అండ్ బస్ ఛార్జ్ కూడా డబ్బులు కష్టంగా ఉండేది అప్పుడు. బెంగళూరు ఇస్ బిగ్ యూనో, అండ్ సో ఐ హ్యాడ్ టు డిస్కంటిన్యూ, ఫోకస్ ఆన్ స్టడీస్ ఆల్సో. సో పని చేస్తూ పార్ట్ టైం జాబ్స్ చేస్తూ చదువుకుంటూ మ్యూజిక్ మీద ఫోకస్ చేయలేక, సో ఇది అంతేరా అయిపోయిందేమో అనుకుంటే మళ్ళీ డిగ్రీ టైంలో థియేటర్లో ఒక యాక్టింగ్ జర్నీ స్టార్ట్ అయింది థియేటర్స్ వల్ల. సో అది ఎలాగో సినిమా ఛాన్సెస్గా మారి సినిమా యాక్టర్ అయిపోయి అయిన తర్వాత నా ఫ్రెండ్ సర్కిల్, నన్ను తెలిసిన వాళ్ళు వాళ్ళకి తెలిసిన పాడతానని, అండ్ అలాగే రక్షిత్ శెట్టి ఒకసారి ఇలాగా కిరిక్ పార్టీలో ఒక పాట ఉంది పాడతారా అన్నప్పుడు చిన్నప్పటి నుంచి కోరుకుంది ఒకటి జరగవుతుంది. సో అలా వచ్చిన ఆఫర్, నేనే పాడాను. దట్ ఈస్ ఆ మ్యూజిక్ కూడా అజనీష్ లోక్నాథే చేసింది. సో రెండు సైడు అంటే కన్నడలో పెద్ద హిట్ అయింది, ఆ తర్వాత తెలుగులోకి వచ్చింది. తెలుగులో నా జర్నీ స్టార్ట్ అయింది ఆ పాట వల్లనే సింగర్గా. ఓకే, సో తెలుగులో పాదం మోపింది యాజ్ అన్ సింగర్గా. అపార్ట్ ఫ్రమ్ దీస్ టూ ఇంకేమైనా తెలుగు సాంగ్స్ పాడారా? తెలుగులో ఇంకా పాడలేదు. కన్నడలో పాడారు? కన్నడలో అరౌండ్ 20+ మూవీస్ పాడాను. ఓకే, ఎప్పుడైనా సరే అంటే లైక్ ఒక మంచి మూవీలో అంటే మీరు ఆల్రెడీ కమిట్ అయిన మూవీస్లో బిజీ ఉండడం వల్ల ఒక మంచి క్యారెక్టర్ ఏదైనా మిస్ అయ్యిందా? నాకు అంటే చిన్నప్పటి నుంచి యాజ్ ఐ టోల్డ్ యూ ఐమ్ చిరంజీవి ఫ్యాన్. సో గాడ్ ఫాదర్ సినిమాకి కాల్ చేశారు. సో కాల్ వచ్చినప్పుడు ఐ కుడెంట్ టేక్ ఇట్ అప్ బికాస్ ఆఫ్ ద డేట్స్. అయ్యా, గాడ్ ఫాదర్లో మంచి వుడ్ హావ్ మెట్ మై చైల్డ్హుడ్ హీరో. అర్రే పర్లేదు, ఒకటి వెళ్ళిందంటే ఇంకోటి మంచిది వస్తుందేమో. ఓకే, బట్ అప్కమింగ్ రాబోయే వాళ్ళకి అఫ్కోర్స్ మీరు 15 years ఆఫ్ ద ఇండస్ట్రీ రైట్? 15 అంటే కెమెరా ఫేస్ చేసి రిలీజ్ పరంగా చెప్పాలంటే 12 years ప్లస్. 12 years, బట్ కెమెరా ఫేస్ చేసి ఒక 15 years ఆల్మోస్ట్ ఇండస్ట్రీలో. ఈ 15 yearsలో ఎంతో మందిని చూసుంటారు, వచ్చి రావడం, స్టేబుల్ ఉండక వెళ్ళిపోవడం, కొంతమంది ఇల్లు వదిలేసి వచ్చి ఉంటారు ఇలా. బట్ రావాలి అనుకుంటున్న వాళ్ళకి మీ 15 years ఎక్స్పీరియన్స్తో ఏం చెప్పాలనుకుంటారు? కమ్ ప్రిపేర్డ్. ఒకటి అంటే సినిమా అంటే యాక్టింగే కాదు, నేను యాక్టర్ అయిన తర్వాత కూడా చాలా స్ట్రీమ్స్లో పనిచేశాను. ఐ హ్యావ్ వర్క్డ్ యాజ్ అ డిఓపి, ఐ హ్యావ్ వర్క్డ్ యాజ్ స్టిల్ ఫోటోగ్రాఫర్, ఐ హ్యావ్ వర్క్డ్ యాజ్ సింగర్, ట్రాక్ సింగర్, కోరస్ సింగర్, అండ్ ప్రొడక్షన్ డిపార్ట్మెంట్లో డిజైనింగ్లో పనిచేశాను, స్క్రిప్టింగ్ దాంట్లో ఇప్పుడు వర్క్ చేస్తూ ఉంటాను. అండ్ నేర్చుకుని వస్తే మనకి ఏది మనకి యూనో వాట్ వర్క్స్ అవుట్ టు యూ, యూ నెవర్ నో. అది తెలిసిపోతే మనం అందరూ దేవుళ్ళు అయిపోతాం. సో ప్రిపేర్ యువర్ సెల్ఫ్ ఫార్ ద సినిమా. సినిమా ఇస్ వాస్ట్. ప్రతిసారి ప్రతి ఒక్కడు వచ్చినవాడు యాక్టర్ అయిపోడు, డైరెక్టర్ అయిపోడు. సో లెర్న్ ద క్రాఫ్ట్, దెన్ యూనో ఇప్పుడు మన చదువులో కూడా అలానే కదండి, ఒక డిగ్రీ చేస్తాం, దాని తర్వాత మాస్టర్స్ చేస్తాం. మాస్టర్స్కి వచ్చేసరికి మనకు తెలిసి ఉంటుంది దిస్ ఇస్ మై ఏరియా ఆఫ్ ఇంట్రెస్ట్ అని, అప్పుడే దాంట్లో మాస్టర్స్ అవ్వగలుగుతాం. అది ఏమీ లేకుండా ఏదో భ్రమలో వచ్చి నేను యాక్టర్ అయిపోతాను, నేను డైరెక్టర్ అయిపోతాను అనుకొని ఎఫర్ట్స్ పెట్టి అది రిజల్ట్ లేక మళ్ళీ విసుకొచ్చి రిటర్న్ వెళ్ళిపోవడం, అది అలా చేసుకోవద్దు. ఒకటి. రెండోది, మేక్ షూర్ యువర్ ఫినాన్షియలీ లిటిల్ సార్టెడ్. వచ్చిన వెంటనే ఎవడు డబ్బులు ఇవ్వడు ఇక్కడ, అన్లైక్ అదర్ స్ట్రీమ్. ఆ సినిమాలో అలాగా బిగినర్స్కి డబ్బులు అర్నింగ్ అనేది దూరమైన మాట. సో డబ్బులు లేదు, లేదా నా మీద నా ఫ్యామిలీ డిపెండెంట్గా ఉంది అని అంటే, సో ప్లీజ్ అడ్రస్ దట్ రెస్పాన్సిబిలిటీ అండ్ దెన్ పర్స్యూ యువర్ ప్యాషన్. వావ్, నైస్. సరే, రెమ్యునరేషన్ గురించి మాట్లాడుకుందాం. రెమ్యునరేషన్స్, సో స్టార్టింగ్ ఫస్ట్ రెమ్యునరేషన్ ఎంత యాజ్ అన్ ఆర్టిస్ట్గా? యాజ్ అన్ యాక్టర్ నాకు యాక్టర్గా కదా 10,000. 10,000 పర్ డే ఆర్ ఫుల్ మూవీ? ఫుల్ మూవీకి 10,000. ఓకే. సంపాదించినవి నేను అడగను, ఎవరైనా ఎప్పుడైనా మీకు ఇవ్వాల్సిన డబ్బులు ఎగ్గొట్టారా? అది నడుస్తూనే ఉంటుంది. ఎంత మినిమం ఎంత? లాక్స్ టుగెదర్ పోతుంది అది. అంటే కమిట్మెంట్ తీసుకుంటే దాని ప్రకారంగా నడవాలి కదా. సో చాలామంది విల్ టేక్ యూ ఫర్ గ్రాంటెడ్, కొంతమంది వాళ్ళ ప్రాబ్లమ్స్ పెద్దగా అనిపించి మనల్ని రిక్వెస్ట్ చేసి అది ఇది ఇలా ఇస్తా అని చెప్పి తీసుకుంటా అని చెప్పి తీసేసుకుంటారు. మళ్ళీ అది రిటర్న్ ఇవ్వాలి అని అసలు గుర్తే ఉండదు. అండ్ కొన్నిసార్లు అయితే ఇంత మాట్లాడుంటాం పేమెంట్, ఇంత ఇచ్చుంటారు, తర్వాత అలానే
ఎనీ రిగ్రెట్స్ No. అంటే ప్రొఫెషనల్గా కానీ ఇండస్ట్రీలో? I believe in no regret policy for life అండి. అంటే రిగ్రెట్ ఇస్ సంథింగ్, నేను ఇలా అంటే ఇది చేయకూడకుండా ఉండుంటే బాగుండు అనేది కదా. యూ ఓన్లీ పిక్ అండ్ చూస్ యువర్ రోల్స్ కదా. యాక్టర్గా చెప్పాలంటే నేను నా క్యారెక్టర్స్ని పిక్ చేసుకుంటాను, నాకు నచ్చినవే చేస్తా. నచ్చలేని క్యారెక్టర్స్ నేను చేయను. అండ్ రిగ్రెట్ పడుతున్నామంటే మన చాయిసెస్ తప్పు అని. ఓకే, సో చెప్పడం వచ్చా మీకు? యా, చెప్తారా? అంటే కొంచెం ఇబ్బందికరమే చెప్పడం, కానీ చెప్తా. ఓకే, ఒకవేళ ఒక డైరెక్టర్ వచ్చి ఒక కథ చెప్పారు మీకు, మీతోనే చేయాలనుకుంటున్నారు, బట్ మీకు స్టోరీ నచ్చలేదు, క్యారెక్టరేషన్ నచ్చలేదు, సో విల్ యూ సే నో టు హిమ్? షూటింగ్ ఎప్పటి నుంచి ఉంటుంది అనుకుంటాం. ఓకే, సో ఆ టైంలో వేరే సినిమా షూటింగ్ ఉంటుంది, మనకి బ్లాక్ అయి ఉంటుంది డేట్. చాలా తెలివిగా ఆన్సర్ చెప్తున్నారు. బేసికల్గా ఇండస్ట్రీలో చాలా మందికి నో చెప్పడం రాదు. ఆ రాకపోవడం విత్ ఎక్స్పీరియన్స్ ఓన్లీ యూ విల్ లెర్న్. అంటే ఇప్పుడు ఇందాకే అడిగారు కదా రిగ్రెట్ అని. రిగ్రెట్ కాదు, అంటే మనల్ని ఇంకా మంచిగా వాడుకుంటే బాగుండేది కదా, సినిమాకి ప్లస్ అయ్యేది కదా అని ఫీలింగ్ అయితే వచ్చింది చాలాసార్లు, అట్లీస్ట్ విత్ ఫ్యూ మూవీస్ ఇన్ మై కెరియర్. అండ్ ప్రతిసారి మంచి అవుట్పుట్ ఇవ్వాలనే పర్ఫామ్ చేస్తుంటాం, అనుకుంటుంటాం, ట్రై చేస్తుంటాం. దాన్ని చక్కగా వాడుకోకపోతే ఎవరి లాసు? ఆ లాస్ సినిమా హిట్ అయినా ఒకటిదే కాదు, సినిమా ఫట్ అయినా ఒకరిదే కాదు. బరువు అందరి మీద ఉంటుంది. ఫెయిల్ అయితే ప్రతి ఒక్కరికి ఫీల్ అవుతుంది, అండ్ హిట్ అయితే ప్రతి ఒక్కరు యూనో పార్ట్ ఆఫ్ దట్ సక్సెస్ అండ్ జర్నీ అండ్ జాయ్. సో నెవర్ టేక్ సంబడి ఫర్ గ్రాంటెడ్. సో యూజ్ దెమ్ టు దర్ ఫుల్ పొటెన్షియల్. ఎప్పుడు చెప్తుంటాను, ఒకడికి 100 kg వెయిట్స్ ఎత్తగలిగేటోని తీసుకొచ్చి ఒక 5 kg డంబుల్ తీసుకుని వర్కౌట్ చేయాలంటే ఏం చేస్తాడు? అఫ్ కోర్స్ హీ వుడ్ నాట్ గో రాంగ్, హీ వుడ్ స్టిల్ వర్క్అవుట్ విత్ ద సేమ్ 5 kg డంబుల్ టు ద బెస్ట్ పాసిబుల్. కానీ when you know he can do it, don't you misuse. చాలా సార్లు ఫేస్ చేసినట్టున్నారు. నాకు ఇప్పుడు గుర్తొస్తుంది, ఏవంలో కూడా మీ వైఫ్ చీట్ చేస్తుంది, మీరు అమ్మాయిల్ని చంపుతూ ఉంటారు, హోదేలలో కూడా అదే. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏవంలో అనేది నాన్ ఎగ్జిస్టెంట్ క్యారెక్టర్, ఇట్స్ అ మైండ్ సెట్. అవును, అది ఫిజికల్ క్యారెక్టర్ అయితే కాదు. ఆ పోలీస్ ఆఫీసర్ ఎవడైతే ఉన్నాడో వాడు చేసే పని, వాడి ఐడియాలజీ ఇస్ మీ. ఓకే, దట్ ఈస్ సచ్ అ బ్యూటిఫుల్ ఎక్స్పెరిమెంట్. అందుకే నచ్చి చేశా. అదే అనిపిస్తుంది, ఎక్కడి నుంచి వస్తాయి ఇలాంటి ఐడియాలన్నీ? బిర్యానీ పెట్టి చంపడం హీరోయిన్. అంటే హీస్ గాట్ ఎ మోటివ్. హీస్ సఫర్డ్ బికాస్ ఆఫ్ హిస్ వైఫ్. అండ్ ఒక పిల్లినైనా మీరు కార్నర్ చేయండి, పుల్ అవుతుంది, అంతే కదా. దట్స్ ద టెండెన్సీ, దట్స్ నార్మల్ సైకాలజీ. సో చాలా సినిమాల్లో అంటే లైక్ కొన్ని సినిమాల్లో కొన్ని సీన్స్ మేము చూసి ఇంటికి వెళ్తేనే చాలా డిస్టర్బ్డ్గా ఫీల్ అవుతాం మేము. యాజ్ ఏ ఆస్క్, నేను ప్రెస్ మీట్లో కూడా మిమ్మల్ని అడిగాను, బట్ ఈస్ దర్ ఎనీ పర్టికులర్ సీక్వెన్స్ ఆర్ సీన్ చేసి వెళ్ళిన తర్వాత ఆ రోజల్లా డిస్టర్బ్డ్గా ఉండడము, అది మైండ్లో అలా హాంట్ చేస్తుండడము జరిగిందా? ఇందులో మనం వదిలేటోళ్ళనే ఉంది కదా ఆ సమాధి శిక్ష సీన్. ఓ, భయం వేసింది అనేది కాదు, కొంచెం ఇట్ ఈస్ డిస్టర్బింగ్. ఓకే, పినుగుని పూడ్చి అలా నిలబెట్టి దాని మీద మట్టి పోసి కోడి రక్తం పోసి గోర్లు, అది రక్తం, కోడి రక్తం అలా వాడలేము, ప్రాణి హింస మహాపాపం. యా, సూపర్ సార్. ఓకే, చెప్పండి. సో అంటే మనకి ఒక లైఫ్ని తీసుకునే హక్కు లేదు అని నమ్ముతాను అంతే. అండ్ సినిమా స్పెషల్ ఎఫెక్ట్స్ వాడతాం, సీజీ చేస్తాం, కోడిని చంపకుండా అది అలా పెట్టి ఎఫెక్ట్స్తో మ్యాచ్ చేసి, బట్ బ్లడ్ అయితే పోస్తాం, షూటింగ్ బ్లడ్. ఎంత టైం పట్టింది ఆ షాట్ చేయడానికి? అంటే ఎంతసేపు మీరు మట్టిలో ఉన్నారు? ఆల్మోస్ట్ ఒక 1.5 2 hours. 2 hours? ఓకే, సో బయటకు వచ్చిన తర్వాత ఫీలింగ్ ఏంటి సార్? హారిబుల్. అంటే యూ క్యాన్ట్ ఈవెన్ బ్రీద్. అక్కడ ఊపిరి పీల్చుకోవడం కూడా అక్కడ కుదరదు, ఎందుకంటే మట్టి, దుమ్ము, ఆ బ్లడ్, అవన్నీ. దట్స్ నాట్ అ నైస్ థింగ్. అండ్ ఊపిరి పీల్చుకుంటే పోతాం మేము. ఓకే,
ఓకే, సో మీ దృష్టిలో ఫిట్నెస్ అంటే ఏంటి? లైఫ్ స్టైల్, డిసిప్లిన్. ఓకే, సో ఏంటి ఫుడ్ ఏం తీసుకుంటారు? విచ్ వన్ ఈజ్ యువర్ ఫేవరెట్ ఫుడ్? నేను టిపికల్ సౌత్ ఇండియన్ వెజిటేరియన్ ఫుడ్ తింటా. పా ఎక్కడికి వెళ్ళినా, అమెరికాకి వెళ్ళినా అక్కడ దాల్ కిచడీ ఉంటే తినేస్తా, ఏం దొరకకపోతే. అదర్వైజ్ ఐ జస్ట్ ఈట్ 2 meals a day. 2 meals a day, ఓకే. ఏమేమి తింటారు? జస్ట్ వశిష్ఠ గారు కడుపు నిండా తినాలి అని అంటే ప్లేట్లో ఏమేమి ఐటమ్స్ ఉంటారు? నాకు ఫర్ ఎగ్జాంపుల్ ఏం లేదనుకో, ఒక వైట్ రైస్, వేడిగా వైట్ రైస్, ఉప్పు, నెయ్యి, పికిల్, కర్డ్ రైస్, సెట్. చాలా జీవితానికి ఇంకేం కావాలి? బతికేస్తా. ఓకే, వంట వచ్చా మీకు? బాగానే వచ్చు, వండుతా. మీ వైఫ్కి బాగా నచ్చే ఐటమ్ ఏంటి మీరు వండితే? ఆనియన్ టొమాటో కర్రీ ఇస్ హర్ ఫేవరెట్. ఆనియన్ టొమాటో కర్రీ నేర్చుకోండి కొంచెం చూసి, మగపిల్లలకు కూడా వంటలు వచ్చు అక్కడ, అర్థమైందా? అండ్ see that's how my mom brought me up. అండ్ నాన్న కూడా చాలా బాగా వండుతారు. అమ్మ చనిపోయిన తర్వాత అండ్ ఇప్పుడు కూడా మన ఇంట్లో నాన్నే వండుతాడు. He loves cooking, and since last almost 10 years he's the one who's cooking for me. What do you say about this typical thinking, మగవాళ్ళు చెయ్యకూడదు, ఆడవాళ్ళే చెయ్యాలి? Funny, foolish. Okay, do you ever see it's a family. ఇప్పుడు అదొక బులకార్ట్ అనుకోండి, 2 ఎద్దులు ఉంటాయి కదా, ఆ బండి చక్కగా నడవాలంటే 2 ఎద్దులు సమానంగా వెళ్ళాలి. సో దట్ ఈస్ హస్బెండ్ అండ్ వైఫ్. అండ్ నాకు తెలిసి, నాకు గుర్తున్నట్టు అమ్మ ఉన్న వరకు అమ్మకి ఒంట్లో బాగాలేదంటే నాన్న వండేవాడు. నాన్నకి ఏదో సరిపోవట్లేదు లేదా బయట వెళ్తారంటే ఏ టైం అయినా సరే, అది లేట్ నైట్, మిడ్ నైట్, ఎర్లీ మార్నింగ్ కాకుండా అమ్మ చక్కగా వండి ప్యాక్ చేసి పంపించేవాళ్ళు. సో అని అలాంటి ఒక ఐడియల్ హస్బెండ్ అండ్ వైఫ్ని చూసుకుని పెరిగాను నేను. అండ్ మన ఇంట్లో ప్రతిరోజు అంటే నేను అక్క చిన్నప్పుడు అమ్మ స్కూల్ నుంచి వచ్చిన తర్వాత, అమ్మ వాజ్ అ గవర్నమెంట్ స్కూల్ టీచర్. ఆఫ్టర్ షీ ఈస్ బ్యాక్ ఒక ½ an hour రిలాక్స్ చేసుకుని కాఫీ గిఫీ తాగి తర్వాత పని మొదలెడితే, అమ్మ పాత్రలు కడిగితే దాన్ని వాటర్లో అద్ది మళ్ళీ సోప్ లేకుండా ఒకరు చేయాలి, ఇంకొకరు క్లాత్లో డ్రై చేయాలి దాన్ని, తర్వాత అందరూ కలిసి దాన్ని అరేంజ్ చేయాలి. అండ్ బట్టలు ఉతుకుతుంటే ఒకరు పిండాలి, ఇంకొకరు ఎండవేయాలి. సో ఇలానే పెంచారు మమ్మల్ని. సో ఏ పనైనా చేస్తా నేను. దట్స్ రియలీ గ్రేట్. అంటే చాలా వరకు మన ఇండియాలోనే ఇలా అనుకుంటారేమో తెలియదు, కానీ ఒకనొక పాయింట్ ఆఫ్ టైం వచ్చేసరికి బాయ్స్ ఆల్సో థింక్ లైక్ దట్. అంటే పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు, మనం మగవాళ్ళం, మనం ఎందుకు చేయాలి? If you are a man, let's assume you are the only breadwinner for your family, you go out, do all the hardship. ఇంట్లో భార్య ఉంటే తను ఇంట్లో ఉండి వండడం, పని చేయడం తప్పు కాదు. సో యూ ఆర్ టేకింగ్ దిస్ రెస్పాన్సిబిలిటీ, షీ ఈస్ డూయింగ్ దట్ రెస్పాన్సిబిలిటీ. ఇఫ్ ఇట్ ఈస్ వైస్ వర్సా ఆల్సో, ఇప్పుడు వైఫ్ బయట వెళ్ళి సంపాదిస్తుంది, ఎర్న్ చేస్తుంది, షీ ఈస్ ద ఓన్లీ ఎర్నింగ్ మెంబర్, మగవాడిగా నువ్వు ఎర్న్ చేయలేకపోతున్నావు అంటే, టేక్ దట్ బర్డన్ ఆఫ్ హర్, డూ దిస్ వర్క్. ఇట్స్ ద సేమ్. ఎండ్ ఆఫ్ ద డే ఇట్స్ ద ఫ్యామిలీ దట్ హ్యాస్ టు రన్, నాట్ ఇది నేను నా ప్రైడ్ నా ఈగో, అది కాదు రన్ అవ్వాల్సింది ఫ్యామిలీ. వెరీ నైస్. అర్థం చేసుకుంటే చాలు మగపిల్లలు. చాలా వరకు నేను చూస్తుంటాను, ఈగో అన్నది ఉంటుంది. ఇంట్లో వంట చేస్తాను, ఇంట్లో పని చేస్తాను, పరువు పోతుంది అనుకుంటారు, కానీ అది పరువు పోవడం కాదయ్యా, కొంచెం రెస్పెక్ట్. పరువు ఏంటి అందులో? ఓకే, యు ఆర్ డూయింగ్ అంటే లైక్ యు ఆర్ సచ్ అ గుడ్ పర్ఫార్మర్ కదా. ఈ మధ్యకాలంలో అవునా అంటారు ఏంటి? సో ఈ మధ్యకాలంలో చాలా పాన్ ఇండియా ప్రాజెక్ట్స్ వచ్చినాయి, లైక్ పుష్ప, సలార్, దేవరా, ఇలాంటివి వచ్చినాయి కదా. అంటే లైక్ ఎందుకు రాలేదు అని ఎప్పుడైనా అనుకున్నారా? కాల్స్ ఆర్ఎల్స్ వచ్చి మిస్ అయినాయా? అంటే క్వైరీస్ అయితే ఉంటుంది. అండ్ అందులో ఇప్పుడు సీన్ ఊరికినే బాగా యాక్ట్ చేస్తాను, ప్రతి రోల్లో పెట్టలేం కదా. క్యారెక్టర్ సూట్ అవ్వాలి, ఆ క్యారెక్టర్ రిక్వైర్మెంట్ ఉండాలి. అండ్ ఇందాక ఇచ్చా కదా డంబుల్స్ ఎగ్జాంపుల్. ఓకే, నాకు అర్థమైంది. బట్ మీకు ఈ అంటే లైక్ ఇప్పుడు రాబోయే హై బడ్జెట్ ప్రాజెక్ట్స్ కావచ్చు, ఆర్ఎల్స్ పాన్ ఇండియా ప్రాజెక్ట్స్ కావచ్చు, ఏ ప్రాజెక్ట్లో చెయ్యాలని ఉంది, వస్తే బాగున్ను అని అనుకుంటారు? అలా ప్రాజెక్ట్ గురించి ఆలోచించలేదు, కానీ ఐ సమ్ డే వాంట్ టు వర్క్ అండర్ రాజమౌళి గారు's direction. ఐ లవ్ ఇమ్తియాజ్ అలీ's direction. ఓకే,
వాళ్ళతో పనిచేయాలని చాలా సంవత్సరాలుగా బయోపిక్స్ మీద మీ ఒపీనియన్ ఏంటి? బయోపిక్స్ మీదనా గుడ్ యాజ్ లాంగ్ యాజ్ ఇట్స్ నాట్ ట్యాంపర్డ్ అండ్ ప్రెజెంటెడ్. సో బయోపిక్స్ ఆర్ ఆల్వేస్ గుడ్. వీ గెట్ టు లెర్న్ అబౌట్ అవర్ హీరోస్. అండ్ ప్రతి ఒక్కళ్ళు కూర్చొని బుక్స్ చదవలేరు. సో సినిమా ఇస్ వన్ ఈజీ మీడియం, వన్ బిగ్ హ్యూజ్ మీడియం టు క్రియేట్ దట్ ఇంపాక్ట్. ఓకే, ఒకవేళ వశిష్ఠ గారికి అవకాశం వస్తే ఏదైనా బయోపిక్ ఓన్ ఇంట్రెస్ట్ మీద చేసే అవకాశం ఉందా? చాలా హీరోస్ ఉన్నారు నాకు చైల్డ్హుడ్ నుంచి, అపార్ట్ ఫ్రమ్ సినిమా హీరోస్. ఐ లవ్, ఐ రెస్పెక్ట్, ఐ అడోర్ స్వామి వివేకానంద, సర్దార్ వల్లభాయ్ పటేల్. ఓకే. సో అలాంటి క్యారెక్టర్స్ ఎప్పుడైనా ఎవరైనా అనుకుంటే రాస్తే దాంట్లో నేను ఫిట్ అవుతాను అని వాళ్ళకి అనిపిస్తే ఓకే, అసలు పేమెంట్ గిమెంట్ ఏమొద్దు వద్దు సార్, అలా డిసైడ్ అవ్వకండి. పేమెంట్ గిమెంట్ వద్దని చెప్పి మరి వెంటనే వస్తారు. దట్ ఈస్ సి those heroes are like, you know, they're so selfless. They did so much to the country. అండ్ వాళ్ళని మనం ప్రజెంట్ చేయగలుగుతాం అంటేనే అది అదృష్టం. అందులో పేమెంట్ డబ్బు అని పక్కన పెట్టేసేయండి, అది వచ్చిన తర్వాత రెస్ట్ విల్ ఫాలో. అసలు ఏంటి నేను ఎంత అంటే మీ లైఫ్లో మీరు డెసిషన్స్ ఎలా తీసుకుంటారు? ఇట్స్ అన్ ఓన్ డెసిషన్ ఆర్ ఇట్స్ డిస్కస్ చేసి తీసుకుంటారా? జనరలీ ఇట్ ఈస్ ఓన్ డెసిషన్. కొన్ని సంవత్సరాలుగా అయితే అంటే ఇప్పుడు భార్య, అప్పుడు లవరు, క్లోజ్ ఫ్రెండ్ అలా ఉన్నప్పుడు నా భార్య ఒపీనియన్ తీసుకుంటాం. ఓకే, బట్ ఏమైనా రెస్ట్రిక్షన్స్ ఉన్నాయా? ఆయన ఇప్పుడు అడుగుతున్నాను ఏంటి, ఓదలా చూసిన తర్వాత కూడా నేను అడుగుతున్నానా? బట్ స్టిల్ అంటే ఏదైనా ఇంటిమేట్ సీన్స్ చేస్తున్నప్పుడు కానీ ఏదైనా చేస్తున్నప్పుడు కథకి అది మస్ట్ అండ్ షుడ్ అంటే మాత్రమే ఉండాలి అని మాత్రం చెప్తుంది. ఏదో ఊరికినే ఇక్కడ కావాలి. అండ్ మీరు శివభక్తులు కదా? ఎస్, శివభక్తుడు, దుర్గి భక్తుడు, అందరి దేవుళ్ళకి భక్తులు. దీస్ టూ ఆర్ లైక్ పర్సనల్ ఫేవరెట్స్. ఓకే, సో శివ శక్తి ఆర్ శివశక్తిగా తమన్నా గారు చేస్తున్నారు కదా, మీ ఇద్దరి మధ్య ఒక డైలాగ్ వార్ ఉంటుంది. ఆ డైలాగ్ వార్లో ఏంటి అని అంటే మీరు తిడతారు, అన్నీ చేస్తారు. బట్ ఒక శివభక్తుడిగా అది ఎంత క్యారెక్టర్ అని తెలిసినా కూడా మీరు తిరుపతిగా ఉన్నా కూడా ఎక్కడో దగ్గర వశిష్ఠ లోపల ఉంటారు. వాల్ యు ఆర్ డూయింగ్ అంటే లైక్ ఆఫ్టర్ అది అయిపోయిన తర్వాత ఇంటికి వెళ్తున్నప్పుడు ఏం ఫీల్ అయ్యారు? అది ఎలా ఉంది? విన్నప్పుడు అనిపించింది ఆహా తిట్టాలా అని అనిపించింది అంతే. అండ్ సర్వం శివమయం అంట అండి. అంటే సి ఇఫ్ ఐఎమ్ డూయింగ్ దట్ రోల్ అండ్ ఇఫ్ ఇట్ ఈస్ డిమాండింగ్ సంథింగ్ లైక్ దిస్ టు బీ డన్, అది కూడా అతని డిజైన్లోనే ఉంటుంది. సో శివుడు అని మీరు తిట్టిన ఆడికి ఇష్టమే, శివుడు అని నమ్మిన ఆడికి ఇష్టమే, ప్రార్థించిన పూజించిన ఆడికి ఇష్టమే. శివుడిని తెలుసుకోండి, అంత చక్కగా అవుతుంది. బట్ ఒక పాయింట్ ఆఫ్ టైంలో నాకే కోపం వచ్చిందండి. అంటే లైక్ తిరుపతి క్యారెక్టర్ డెఫినెట్లీ ఇట్స్ అన్ అంటే తిట్టుకునే క్యారెక్టరే, బట్ కోపం వచ్చింది కదా, అదేంటి సక్సెస్ మళ్ళీ. తమన్నా గారిని హిట్ చేసేది ఉంటుంది కదా, కొట్టే సీన్ ఉంటుంది లాస్ట్ క్లైమాక్స్లో, దట్స్ అన్ హారబుల్ వన్. అంటే ఎంత శాంతంగా ఉన్న వాళ్ళకైనా డెఫినెట్లీ కోపం వస్తుంది. మిమ్మల్ని మీరు ఆన్ స్క్రీన్లో చూసి తమన్నా గారి సీక్వెన్స్ ఉన్నప్పుడు కోప్పడ్డం కానీ ఏంటి మరి ఇంత క్రూయాలిటీ చూపించారు నాలో అని అనుకున్న సీన్ ఏదో చేసేసరికి ఎక్కడనే చెప్పేదాన్ని, ఇదేమండి ఇలా కన్సీవ్ చేశారు సీన్ని, ఎక్కడి నుంచి వచ్చింది ఐడియా ఇది? మిల్కీ బ్యూటీని తీసుకొచ్చి కాస్త రెడ్ బ్యూటీ చేశారు కదయ్యా. ఎస్పెషల్లీ ఒక షాట్ ఉంది కదా, కాళ్ళు ఆ కర్రీని తిప్పిలా తొంట కదా. Okay. It's terrible, yeah. Like, come on, you can't enjoy those sequences. On set lo, a sequence అయిన తర్వాత what is her reaction? Of course, అది రియల్ గా పొడవలేం కదా. That's created. But yeah, we were like laughing at it. అప్పా ఎంత ఘోరంగా రాశారు కదా ఇది. అండ్ ఎవరికైనా ఇన్ రియల్ అలా జరిగితే ఎలా పోతారు సార్. తమన్నా గారి సినిమా కాబట్టి ఆవిడ ఓం నమ శివాయ అని లాస్ట్ కానీ బ్రతికారు. ఇక్కడ శివోహమే గంగార్పణం. ఎనీవేస్, వాట్ ఈస్ యువర్ అప్కమింగ్ ప్రాజెక్ట్స్? there are quite a few projects. అది ఇంకోసారి మాట్లాడుకుందాం దాని గురించి. త్వరలో రాబోతున్న కలుస్తాం మళ్ళీ, ఇలానే కూర్చొని మాట్లాడదాం. వావ్, డైరెక్ట్ తెలుగు? తెలుగు. Okay, nice. I have a Telugu release very shortly. I have a Tamil movie to release. I have a Kannada movie to release. This will be the last question.
కపాల మోక్షం గురించి మాట్లాడుకుందాం సార్ మనం. బేసికల్గా శివుడు వచ్చిన తర్వాత తిరుపతి చావాల్సిందే, బట్ కపాల మోక్షం జరిగితే కానీ తిరుపతి చావడు. సో అంతా అయిపోయింది, మొత్తం అంతా బాగుందంటే పాప టీ కొట్టోడికి ఏమొచ్చి సైకిల్లో కనిపించారు. సో అది మీరా, లేకపోతే హెబ్బా గారా, లేకపోతే ఎవరు? సంపత్ గారు కాల్ చేసి ఇవ్వమంటారా? ఆయన కాల్ ఎత్తారు సార్, ఆయన ఏం చెప్పరు ఆయన. బట్ ఉంటుందా, కంటిన్యూషన్ ఉంటుందా మీది 3లో? కాలాయ తస్మై నమః, టైం విల్ ఆన్సర్. అది నాకు అర్థమైపోయింది సార్, ఈయన ఉంటాడు. ఈయన ఎందుకంటే ఆయన పేరు గుర్తు రావట్లేదు నాకు కరెక్ట్గా. శర్మ గారు, ఆయన ఫకీర్ క్యారెక్టర్ చేశారు కదా, షఫీ ఏమొచ్చి అది తీయడం చూపించారు, కపాల మోక్షం జరిగిందో లేదో చూపించలేదు కాబట్టి ఈయన ఉంటారు. ఈయనకి తోడు నీడగా ఈయన భార్య రాధ కూడా వస్తుంది. అవునా? ఎస్, ఇది నేను రాసిన కథ. మీరు రైటర్ కూడా మీరు? కాదు సార్, ఇప్పుడే జస్ట్ ఇక్కడ ఎనీవేస్ థ్యాంక్ యూ సో మచ్. సో ఎంత బిజీ షెడ్యూల్లో ఉన్నా, ఆయన హెల్త్ బాగాలేకపోయినా ఓపిక తెచ్చుకొని వచ్చి మాకు ఇంటర్వ్యూ ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్. Thanks for having me here. All the best to you too, and advance congratulations. That's all for today. మళ్ళీ కలుసుకుందాం.